ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే పీడీడీఆర్డీఏ, అట్లాగే ఖాదీ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ అమృత కృష్ణ స్వచ్ఛమైనటువంటి నీటిని బాటిలింగ్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు బండి రామకృష్ణ గారు, గోపీచంద్ గారు, అలాగే డిఆర్ఓ గారు, కుంచె నాని గారు, బాబా గారు కూడా పేరు పేరున మధు గారికి ఈరోజు ముఖ్యంగా ఇది మంచి ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. జరుగుతున్నటువంటి మార్పుల్లో చాలా స్పీడ్ యుగం అయిపోవడం వల్ల, ఎందుకంటే చిన్నప్పుడు మంచినీరు ఎక్కడైనా తాగేవాళ్ళం, కానీ కలుషితం వల్ల ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మనం నీరు తాగలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నతనంలో మేము స్కూల్ కూడా బోరింగ్ పంపు దగ్గర వాటర్ తాగేవాళ్ళం. ఇవాళ కానీ ఒక్కసారి ఒక చొక్క వెళ్తే తెల్లరి తేడా వచ్చేస్తుంది, గొంతు పోతుంది. ఎందుకంటే అన్నీ కూడా కలుషితం అయిపోతా ఉన్నాయి. చాలా ఇవాళ ఏదన్నా కొద్దిగా వాటర్ తాగితే, వాటర్ మారితే మన ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తున్నాయి. అట్లాగే గాలి, అలాగే మనం తీసుకునే ఆహారం, ఇవన్నీ కూడా కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతిదానికి క్యారీ బ్యాగ్, ఆదివారం కూర తెచ్చుకోండి క్యారీ బ్యాగ్, ఇంటి దగ్గర నుంచి ఏదైనా ప్రొవిజన్స్ తెచ్చుకోండి క్యారీ బ్యాగ్, చివరికి హోటల్లో భోజనం బుక్ చేసుకున్న క్యారీ బ్యాగ్లోనే పెట్టిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇందక్కడ పెద్దలందరూ చెప్పిన విధంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది ప్లాస్టిక్ అయితే మట్టిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తుంది. అందుకని మన ప్రభుత్వం చాలా సీరియస్గా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు. అనేక సార్లు ప్లాస్టిక్ని నిషేధించాలని ప్రయత్నం చేసినా కుదరట్లేదు. ఎందుకంటే చిన్నతనంలో మనం చూసేవాళ్ళం, కూర తీసుకురావాలంటే మన తాటక బుట్టలో తీసుకొచ్చారు కూరలు. ఇప్పుడు ఎవరో మనం చూస్తున్నా ఇక్కడ తాటక బుట్ట కనబడుతుందా. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి జీవామృతం ఏమ్మ ఒక మంచి ఆలోచనతో ధైర్యం చేసి, ఎందుకంటే దగ్గర దగ్గర 18 లక్షల లోనా 15 లక్షల లోన్ తీసుకుని పెట్టింది. మరి ధైర్యంగా ఎందుకంటే చేయాలి, ధైర్యం చేస్తే. ఎందుకంటే మనకు తెలుసు, క్రేన్ ఒక పొడి భార్య మెడలో పుస్తలు తాకట్టు పెట్టి ఆయన చిన్న ఆలోచన చేస్తే ఇవాళ అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. అట్లాగే ప్రతి ఒక్కరం కూడా, మనం కూడా, మీరందరూ కూడా ఆలోచన చేసి ఏదో ఒకటి కొత్తదనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, దానికి కావాల్సిన లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ స్థితి. ముఖ్యంగా మగవాళ్ళు అడిగితే లోన్లు, ఇట్లా ఆడవాళ్ళు అడిగితే వెంటనే లోన్లు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మీరు కడతారని నమ్మకం, మగవాళ్ళు అయితే ఎగ్గొడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.